హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు ఫ్రెండ్స్. మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటే అందరికీ అయితే సద్దలు బతుకమ్మ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మేమైతే బతుకమ్మ అయితే రెడీ చేసినాము. ఫస్ట్ బతుకమ్మని అయితే మేము సిటీలో ఉన్నప్పుడు చేసినాం కదా, సెకండ్ బతుకమ్మ కోసం అయితే ఊళ్ళకైతే వచ్చేసామన్నమాట. మేమైతే బతుకమ్మని అయితే పెడుస్తున్నాం. ఫస్ట్ అయితే ఉదయం నుంచి అయితే ఇక పాటంతా కంప్లీట్ చేసుకొని అయితే సాయంత్రం అయితే బతుకమ్మని అయితే వేడ్చాను. ఫస్ట్ అయితే మా బతుకమ్మ పూలు కూడా మా పిల్లలే తెచ్చారు, నేనేం తేలి ఈసారి అయితే ఈ ఆకు మా పిల్లలే తెంపుకొచ్చినారు. మా వాడైతే మంచిగా సైకిల్ వేసుకొని బావి దగ్గర పోయి తెంపుకొచ్చి ఉంటాయి. ఆకు కూడా మంచి ఫ్రెష్ తెచ్చినాడు అనమాట. మా వాడు పైగా మంచిగా ఆడనైతే నేనే వేరే తెచ్చుకున్నా కదా, ఈరోజైతే మా వాడు తెచ్చినాడు మంచిగా మా అక్షిత్ అండ్ మా నాన్న అయితే ఇద్దరు అయితే పూలు అయితే కొనుక్కొని వచ్చినారు. ఇప్పుడైతే ఫస్ట్ అయితే బతుకమ్మని అయితే అంతా కంప్లీట్ అయింది. ఫస్ట్ అయితే బంతిపూలు అయితే రెండే రకాల బంతిపూలు అండ్ పట్టుగుడిసెల పూలు మాత్రమే దొరికింది. పూలు కూడా మా ఇంటి దగ్గర అమ్ముతుండే, కానీ ఆడనైతే అయిపోయినాయి. నేను కొంచెం ఈవినింగ్ అంటే 4కి అట్లా 3కి తీసుకుందాం వరకల్లా అయిపోయినాయి. అప్పటికే మా వాడైతే రోడ్ మీద తీసుకొని వచ్చినాడు. లాస్ట్ క్లైమాక్స్ అయితే రోజు పూలతో అయితే ఫినిషింగ్ ఇచ్చిన, మస్తు వచ్చింది. ఈసారి కూడా బతుకమ్మని అయితే పెద్దగా కూడా వచ్చింది అనమాట. ఫినిషింగ్ అయితే మొత్తం బతుకమ్మతో రోడ్ ఫ్లవర్ తోటి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా చిన్న బతుకమ్మ చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ బతుకమ్మ మాత్రమే కంప్లీట్ అయింది. ఈసారి టైం ఎక్కువ తీసుకుంది బతుకమ్మకైతే. బతుకమ్మని అయితే బాగా వచ్చింది. ఇప్పుడైతే మనము మంచిగా థ్రెడ్లు అయితే కట్టేసుకుంటే మనకు స్టిఫ్గా బతుకమ్మని అయితే ఉండిపోతుంది అనమాట. పూలు కదా ఇవి, కాడలు చిన్నగా ఉంటాయి కాబట్టి ఊడిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఇట్లా మంచిగా మేమైతే చీపురు పూలలు పెట్టి అయితే మంచిగా స్టాండర్డ్గానే పెట్టినాము. ఎట్ల పరిస్థితి అంటే స్టాండర్డ్గా ఉంటుంది అనమాట. దారం కూడా కట్టిన అనమాట. ఇక కట్టి లాస్ట్కి అయితే దారాలు కట్టి దానిపైన మంచిగా బంతి పూలు పోసి రోజ్ ఫ్లవర్ పెట్టి ఫినిషింగ్ అయితే ఇచ్చిన అనమాట. బాగా వచ్చింది బతుకమ్మ కూడా. ఈ ఆకు మావాడైతే మంచి పట్టుకుల పూలు మంచిది. ఇక పిల్లలు కదా పంపించినప్పుడు ఎట్లా ఉంటుంది, ఇక వాళ్ళకి తెలియకుండా ఇక ఏదైతే తెచ్చినారు మనం పోతే మంచిగా చూజ్ చేసుకునేట్టు. నాకు టైం లేదని పిల్లల్ని పంపించిన. ఇక బంతిపూలు అయితే బాగున్నాయి, గదొక్కటే మంచిగా కొంచెము వేరే రకం తెచ్చినారు. బంతిపూలు అండ్ పట్టుకుల పూలు మాత్రమే తెచ్చినారు. రోడ్ మీదే తెచ్చారు ఫ్రెండ్స్ వీళ్ళైతే సైకిల్ వేసుకొని. ఇప్పుడైతే చిన్న బతుకమ్మ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక బతుకమ్మ కాడికి అయితే మా ఇంటివి కొంచెం దగ్గరనే కాబట్టి బతుకమ్మలు ఆడైతే పెట్టేసినాము. ఇప్పుడైతే పూజ కంప్లీట్ అయిందనమాట. అమ్మవారి కాడ గదురుని పెడతారనమాట మా అక్కడ. అయితే అమ్మవారి కాడనే పెట్టేస్తాం బతుకమ్మలు కూడా. పూజ కంప్లీట్ అయిన తర్వాత కుంకుమ పసుపు అర్చన చేస్తారు అనమాట. జమ్మి చెట్టుకి అన్నీ పోస్తారు అనమాట. అందరు తెచ్చిన వాళ్ళు పసుపు కుంకుమ తెచ్చినది మనం జమ్మి చెట్టు కానీ మనం ఈరోజు గౌరమ్మని పెడతాం కదా ఫ్రెండ్స్. గౌరమ్మకి అండ్ కదా గౌరమ్మ కాడ అండ్ జమ్మి చెట్లకు ఇంకా అయితే ఆ గౌరమ్మలకు కూడా పసుపు కుంకుమ వేసి మనమైతే ఆశీర్వాదం తీసుకోవాలన్నమాట. నేనైతే పసుపు కుంకుమని అయితే వేసేసిన అనమాట. తర్వాతకి ఇక ఆట పూజ అయితే ఇప్పుడైతే ఆట అయితే స్టార్ట్ చేసేసిన. మా పాప నేనైతే ఆడుతున్నాను. మా పాప చాలాసేపు నుంచి రాలేదు, ఇక తర్వాత కొద్దిసేపు వచ్చి వచ్చింది. అయితే బాగా ఆడింది, చాలాసేపు ఆడుతుంది. చాలా బతుకమ్మలు పెట్టలేదు, ఎందుకంటే అమ్మవారిని పెట్టలేదు కాబట్టి ఇక్కడ సైడ్ అయితే ఇక్కడిని పెట్టేసి కొంచెం దూరం బతుకమ్మలు పెడతారు. ఇక్కడ వినాయకుడిని పెడతారు, ప్లస్ అమ్మవారిని కూడా పెడతారు అనమాట. వినాయక పండుగ అయిపోతే మనకైతే అమ్మవారి అయితే స్టార్ట్ అవుతుంది. బతుకమ్మలు అయితే ఇంకా కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటారనమాట. ఇంకా ఫుల్ మంది చాలా మంది ఆడతారనమాట. ఇప్పుడైతే కొద్దిసేపు చిన్నపిల్లలు అయితే చాలా హుషారుగా ఆడుతున్నారు, నాన్ స్టాప్ అనమాట. కొత్త స్టెప్స్ వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేసినారు. చూడండి ఫ్రెండ్స్, కొత్త పాటలకు కొంతమంది జాయిన్ అవుతారు. పిల్లలు అయితే పెద్ద పిల్లలు అందరూ అయితే కలిసిమెలిసి అయితే మంచిగా బతుకమ్మని అయితే ఆడుకుంటాం అనమాట. బతుకమ్మలు చూడండి ఒక్కొక్కరు అయితే ఎంత పెద్దగా చేసినారో, చాలా పెద్దగా చేసినారు. అండ్ ఈరోజు నావే అంటే ప్రసాదం కూడా పెడతారు. కొందరు మా నీళ్ళ ముద్దలు పెడతారు అందరూ. ఇక మేమైతే అటుకుల బెల్లం అయితే తీసుకెళ్ళాను నేనైతే. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద సర్కిల్ ఏర్పడిందో చూడండి. నాకు కొద్దిసేపు ఇష్టం, కొద్దిసేపు ఆడతారు, కొద్దిసేపు అందరు అయితే రెస్ట్ తీసుకుంటుంటారు. బతుకమ్మలు అయితే కాకపోతే ఆడనైతే రాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కొక్కరికి అయితే రాళ్ళు సూదులు లేక గుచ్చుకుంటున్నాయి, అంటే ఘోరంగా గుచ్చుకుంటున్నాయి. ఆడికి రాని కొంచెం బ్రేక్ అయిపోతుంది అనమాట.
కొన్ని అయితే మేమైతే అమ్మవారి దగ్గర అయితే ఫోటోలు అయితే తీసుకున్నాం అనమాట. ఫోటో మా పాప నేనైతే చాలా బాగా వచ్చినాయి అనమాట. ఇది చూడండి, అమ్మవారి ఇవాళ సరస్వతీదేవి కాబట్టి వైట్ సారీసే కట్టుకుంది అనమాట. అమ్మవారికి ఒక బుక్ ఇట్లా కూడా పెట్టారనమాట. ఇవాళ అమ్మవారు సరస్వతీదేవి అలంకరణ అనమాట. అమ్మవారికి నిమ్మకాయల దండ, గాజుల దండ, ఇలా పూజ అయితే బాగా జరిగింది ఫ్రెండ్స్. ఇలా మంచిగా ప్రసాదాలు కూడా ఎక్కువనే పెట్టాను. మేమైతే ఇక అదృష్టవంతులం నవరాత్రుల ప్రసాదం అయితే అందుకున్నందుకైతే. ప్రసాదం చూడండి ఎంత చాలా పెద్ద డెకరేషన్ కూడా మంచిగా చేసినారు. వినాయకుని కొంచెం తక్కువ చేస్తారు, నవరాత్రికి అయితే స్టేజ్ పెద్దగా వేస్తారు అంటే. ఎందుకంటే చాలామంది కూర్చోటరు కాబట్టి పెద్దగా వేస్తారు అనమాట. ఎప్పుడైనా నవరాత్రికి ఇక కొద్దిసేపు అయితే ఆడినాం. ఆడితే ఇప్పుడు వెయిటింగ్ అనమాట బతుకమ్మ. ఇప్పుడు నిమజ్జనం కోసం అయితే ఇప్పుడు బతుకమ్మలు అయితే గౌరమ్మని తీసుకున్నాము. ఒక గౌరమ్మనేమో చిన్న గౌరమ్మనేమో అందులో బతుకమ్మల్ని పెట్టాలి. పెద్ద గౌరమ్మనేమో అయితే మనం తీసుకుని అయితే అందరికైతే పంచి పెట్టాలన్నమాట. ఇక ఇప్పుడైతే అందరు బతుకమ్మ అయితే తీసేసుకుంటున్నాము. మొదటి అయితే బతుకమ్మ గౌరమ్మని అయితే తీసిన, చిన్న గౌరమ్మని అక్కడ పెట్టేస్తా, గౌరమ్మని తీసేసుకున్నాను అనమాట. నిమజ్జనం కోసం అయితే అందరం రెడీగా ఉన్నామన్నమాట. నిమజ్జనం అయితే చెరువు కడిగి అయితే పోయేదే లేదు. ఇక ఆటో తెచ్చారు చూడండి, ఆటోలో అయితే బతుకమ్మలు అయితే అన్నీ పెట్టాలి. ఇక ఆటో ఆయన తీసుకుపోయి వేసేస్తాడు. ఇక చూడండి బతుకమ్మలు అయితే అందరైతే తీసుకొని అయితే ఒక్కొక్కరు అయితే ఆటోలను అందరు ఇంతకుముందు ఈ ఆటో అయినా వేరే కాంచి తీసుకొని వచ్చండి. మళ్ళీ ఈడ కూడా అన్నీ తీసుకుపోయి చెరువులు వేసేస్తాడు. ఇక మా పాప నేనే ఇస్తా అని అంటుంది, అందుకని నేను ఇచ్చిన. తర్వాత వాటర్ తీసుకొని మన చెట్టు పైన వేయాలన్నమాట. బతుకమ్మలు చూడండి ఎంత ప్రేమగా చేసుకొని మంచిగా అలా మనం వేసి ఇంకా నిమజ్జనం. మేమైతే ఫస్ట్ బతుకమ్మ మేమే నిమజ్జనం చేసినాం మంచిగా వాటర్లో తీసుకెళ్ళి. ఇప్పుడైతే అందరం అయితే ఆటోలకైతే బతుకమ్మలు అయితే ఇచ్చేసినాం అనమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫ్రెండ్ అందరికీ అయితే వన్స్ అగైన్ సద్దల బతుకమ్మ